ఏపీలో పోలింగ్ ముగిశాక పార్టీల మైండ్ గేమ్ అందర్నీ కన్ఫ్యూజ్ చేస్తుంది. అన్ని పార్టీల నేతలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ జనం ముందుకొస్తున్నారు. పోలింగ్ ముగిసిన మూడో రోజు ఐపాక్ ఆఫీస్ కి వచ్చిన జగన్ గెలుపుపై ధీమా వ్యక్తం చేసి లండన్ వెళ్లిపోయారు. ఇక అప్పటి నుంచి వైసీపీ హడావిడి మొదలైపోయింది. జగన్ మళ్లీ సీఎం అవుతున్నారని ప్రమాణ స్వీకారం డేటు వెన్యూ కూడా ఫిక్స్ చేసి స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఆ పార్టీ లీడర్లు. జూన్ 9వ తేదీన విశాఖపట్నంలో ఏపీ సీఎంగా జగన్ రెండోసారి ప్రమాణ స్వీకారమని పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. జూన్ 9వ తేదీన విశాఖపట్నంలో ఏపీ సీఎంగా జగన్ రెండోసారి ప్రమాణ స్వీకారం. సంబరాలకి సిద్ధమవ్వండి. వైసీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీకి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు 13వ తేదీన ముగిశాయి. ఎన్నికల్లో పోలింగ్ శాతం భారీగా నమోదవడంతో మొదట్లో వైసీపీ శ్రేణుల్లోనే తీవ్ర గందరగోళం కనిపించింది. అయితే పోలింగ్ తర్వాత 3 రోజులకు ఐపాక్ కార్యాలయానికి వచ్చిన జగన్ తనకి సలహాలిచ్చిన ఆ టీంతో సెల్ఫీలు దిగి 2019కి మించి చరిత్ర సృష్టించబోతున్నామని ఘనంగా ఇంగ్లీష్లో ప్రకటించారు. I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. When someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. When someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 200. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ అలా ప్రకటించారో లేదో బొత్స సత్యనారాయణ వంటి వైసీపీ సీనియర్లు హడావుడి మొదలు పెట్టేశారు. జగన్ ఇంగ్లీష్లో తమ విజయంపై ధీమా ప్రదర్శించినప్పుడు ఆయన వెంటే ఉన్నారు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు. జగన్ మాట్లాడుతున్నప్పుడు ఆ ఇద్దరి ముఖాల్లో ఆ ధీమా కనిపించలేదు. అయితే ఆ వెంటనే మీడియా ముందుకొచ్చిన బొత్స 170కి పైగా అసెంబ్లీ స్థానాలు గెలుస్తామని, విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని జోస్యం చెప్పారు. ప్రజలు ఉదయాల్లో పూలు కట్టుకుని రేపు ఇలాంటి విక్టరీ కనీవిని చూడని విధంగా రేపు రాబోతుంది విజయం. ఏదైతే మా టార్గెట్ 175, 170 ఉందో దాని దగ్గరలోనే విజయం రాబోతుంది. టెంటేటివ్గా జూన్ 9వ తేదీ నాడు విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా అక్కడ ప్రమాణ స్వీకారం మహోత్సవం జరగబోతుందని తెలియజేస్తాం. ఇలాంటి సందర్భాల్లో అందరికంటే ముందుండే కొడాలి నాని, రోజా వంటి వారు పోలింగ్ ముగిశాక కనపడ్డమే మానేశారు. దాన్ని ఎత్తిచూపుతున్న టీడీపీ నేతలు వైసీపీ ధీమాపై సెటైర్లు విసురుతున్నారు. వైసీపీ నమ్మకం చూస్తుంటే కేఏ పాల్ గుర్తుకొస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వైసీపీ పుట్టి ముంచిందని దేవినేని ఉమా అంటున్నారు. బోండా ఉమా అయితే గెలవకపోతే పార్టీ మూసే దమ్ముందా అని జగన్కే సవాలు విసురుతున్నారు. ఇవాళ కేఏ పాల్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ స్థాయిలో ఉందో జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా అదే స్థాయిలో నిన్న ఉంది. కేఏ పాల్ కాన్ఫిడెన్స్ లెవెల్కి, జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ లెవెల్కి నిన్న సోషల్ మీడియాలో ట్రోలింగ్సే అర్థమవుతూ ఉన్నాయి. కాబట్టి పిచ్చి ప్రేలాపనలు మానేయండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ పుట్టి ముంచింది. ఇవాళ పెద్ద ఎత్తున ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఆ తిరుగుబాటు ఫలితమే జనసునామీ. ఆ జనసునామీ దెబ్బకే మీకు గంగుర్లు ఎత్తుతూ ఉన్నాయి. ఈనాళ్ళు ఓదార్పు యాత్రకు వెళ్ళి వాళ్ళు ఓదార్చి బయటకు వచ్చి ఏడవలేక నవ్వుతూ జగన్మోహన్ రెడ్డి మొత్తం సీట్లు మాయే, మొత్తం గెలుస్తున్నాం, చరిత్ర సృష్టిస్తున్నాం, జూన్ 4వ తారీఖు దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుంది అన్నాడు. ఓకే, నీ నమ్మకం నీకు ఉండొచ్చు. నీకు నమ్మకం ఉంటే జూన్ 4వ తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించిన తర్వాత నీ భాషలో చెప్పాలంటే తెలుగుదేశం విజయం సాధిస్తే నా వైసీపీని మూసేస్తానని చెప్పి ఎందుకు మాట్లాడవు? మరోవైపు వైసీపీ వారి హడావుడి మాత్రం కొనసాగుతూనే ఉంది. అఫీషియల్ ఎక్స్ ఖాతాలో జగన్ రెండోసారి సీఎం కావడం ఖాయమని, విశాఖలో ప్రమాణ స్వీకారమని చేసిన పోస్టుతో ఏపీ రాజధానిగా విశాఖ ఫిక్స్ అని వైసీపీ చెప్పకనే చెప్పింది. అయితే ఫలితాలు వచ్చే వరకు ఆగాలని
అసలు సిసలు విజేత ఎవరో అప్పుడు తెలుస్తుందని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. వైసీపీ పగటి కలలు అలానే మిగిలిపోతాయని సెటైర్లు విసురుతున్నాయి. మరీ ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదంటూ కౌంటర్లు వేస్తున్నారు నెటిజన్లు. గత ఎన్నికల్లో పోలింగ్ ముగిశాక ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐపాక్ కార్యాలయానికి వెళ్లి ఆ టీంకు థ్యాంక్స్ చెప్పొచ్చారు జగన్. అప్పట్లో ఐపాక్ టీం సీఎం అంటూ జగన్కి స్వాగతం పలికింది. ఈసారి ప్రశాంత్ కిషోర్ వైసీపీ ఓటమిపై ఎప్పుడో జోస్యం చెప్పారు. అయినా సెంటిమెంట్తో ఐపాక్ ఆఫీస్కు వెళ్లారు జగన్. అయితే మునుపటి హడావుడి కనిపించలేదు. జగన్ మాత్రం విజయంపై ధీమా వ్యక్తం చేసి సెల్ఫీలు దిగి పీకేపై విమర్శలు గుప్పించి లండన్ వెళ్లిపోయారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అసలు జగన్ లండన్ ఫ్లైట్ ఎక్కారో లేదో విజయవాడలో ఐపాక్ బృందం దుకాణం సర్దేసింది. కార్యాలయానికి తాళాలు వేసి మాయమైపోయింది. దాంతో వారికి ఎన్నికల ఫలితాలపై ఏ నివేదికలు అందాయో అన్న గుసగుసలు మొదలయ్యాయి. అయినా ఏముందులేండి, జూన్ 4తో ఎవరి జాతకమేంటో తేలిపోతుందిగా. For more videos like this, subscribe Big TV channel.